హలో గైస్, వెల్కమ్ టు ఐబిఎస్ అకాడమీ. సో సెట్స్ గురించి చూద్దాం. సో సెట్స్ ఈస్ నథింగ్ బట్ ద అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ డేటా. యూనిక్ డేటా అంటే ఇక్కడ ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ షుడ్ బి యూజ్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింటాక్స్ ఏంది, ఎట్లా సెట్స్ని డిఫైన్ చేయాలంటే బేసిక్ సింటాక్స్ ఏముంటుంది, ఎస్ వేరియబుల్ రాసి జస్ట్ కర్లీ బ్రేస్ రాయండి చాలు, అంతే. ఇప్పుడు దీనిలో మనము 1 2 3 ఇట్లా రాసుకోవచ్చు. ఇంతకుముందు మనం డిక్షనరీలో ఏం చేస్తుండే, మనము కీ వాల్యూ అని పేర్స్ కూడా మెన్షన్ చేస్తుండే. కానీ సెట్స్లో మనము కీ వాల్యూ పేర్స్ అనేది మెన్షన్ చేయొద్దు. ఇది జస్ట్ ఒక యూనిక్ కలెక్షన్ అనే యూనిక్ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది సెట్స్లో. సో ఇప్పుడు సెట్స్ని ఒకసారి ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఎస్. సో మనకు ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టైప్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. టైప్ ఆఫ్ ఎస్, రైట్. ఇదిగోండి, ఇక్కడ మనకు సెట్ అనేది క్లాస్ ఇది. కామెంట్ నా ఇక్కడ ఇప్పుడు నేను ఒకవేళ ఇక్కడ ఏమంటే ఇన్సర్ట్ చేస్తున్నాను అనుకోండి, రిపీటెడ్ వాల్యూస్ 1 2ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఓకే, వన్ని ఒకటే రిపీట్ చేస్తున్నా, అయినా అని నాకు ఓన్లీ వన్ టైమే ఇక్కడ షో అవుతుంది. అది ఎందుకంటే సెట్స్లో ఒకవేళ డూప్లికేట్ వాల్యూస్ ఉందనుకోండి, అది ఓన్లీ వన్ టైమే అనేది సెట్ కన్సిడర్ చేసుకుంటుంది. సో ఇది దీని స్పెషాలిటీ. ఇంకా మనము దీనిలో ఇండెక్సింగ్ అనేది చేయలేము. ఓకే, సెట్స్లో మనము ఇండెక్సింగ్ అనేది చేయలేము. ఇండెక్సింగ్ అంటే మీకు తెలుసు అనుకుంటా. ఇండెక్సింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్లా మనము ఈ ఇంతకుముందు లిస్ట్లో ఎట్లా రాస్తుండే, సంథింగ్ S(2) ఇట్లా మనం రాస్తుండే కదా, ఇక్కడ మనము ఇండెక్సింగ్ చేయలేము. సో మనం ఇట్లా ఇండెక్సింగ్ చేయలేము సెట్స్తో పాటు. ఒకవేళ మనకు ఇట్లా ఒక క్వశ్చన్ ఇచ్చింది అనుకోండి, ఇట్లా మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఇది ఒక లిస్ట్ ఉంది, ఈ లిస్ట్లో సమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇట్లా ఎలిమెంట్స్ ఉన్నాయి లిస్ట్లో. దీనిలో నుంచి మనకు డూప్లికేట్స్ అనేది రిమూవ్ చేయాలి. దీనిలో ఉన్న డూప్లికేట్స్ ఇక్కడ ఏమేమి 3 ఉంది, 2 ఉంది, 1 ఉంది, 4 ఉంది, 1 లేదు. సో ఇప్పుడు మనకు సింప్లీ ఏం చేయొద్దు, L2 రాయండి. L2 రాసి డైరెక్ట్లీ సెట్లో కన్వర్ట్ చేయండి. దీన్ని లిస్ట్ని సెట్లో కన్వర్ట్ చేయండి. అయిపోయా. ప్రింట్ L2 L1 సారీ, ప్రింట్ L1. ఇక్కడ డైరెక్ట్లీ మనకు యూనిక్ ఎలిమెంట్స్ అనేది మనకు వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ ఒకవేళ క్వశ్చన్లో అడిగితే రిమూవ్ డూప్లికేట్ ఎలిమెంట్స్ ఫ్రమ్ ద లిస్ట్ అంటే డైరెక్ట్లీ మనం మళ్ళీ లిస్ట్ని కన్వర్ట్ చేయాలంటే సింప్లీ మళ్ళీ సెట్ని లిస్ట్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇట్లా మనకు లిస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లిస్ట్ మీద మీకు కావాల్సిన ఆపరేషన్స్ అన్నీ ఏమైతే ఉంటాయో అది చేయవచ్చు. ఓకేనా, ఇట్లా మనము ఫస్ట్ లిస్ట్ని సెట్లో కన్వర్ట్ చేసినాం, దాని తర్వాత సెట్ని మళ్ళీ లిస్ట్లో కన్వర్ట్ చేసినాం. దిస్ ఈజ్ జస్ట్ టు రిమూవ్ డూప్లికేట్స్. ఇట్లా డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి మనకు పనికి వస్తుంది. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఇట్లా బేసిక్లీ మనకు తెలుసు. ఇప్పుడు మనము ఒక సెట్ ఉంది, ఆ సెట్లో మనము ఎలిమెంట్స్ ఎట్లా యాడ్ చేయాలి. ఇక్కడ S1 అనే ఒక సెట్ ఉంది కదా, ఈ సెట్లో మనం ఎట్లా యాడ్ చేయాలంటే ఫంక్షన్ ఏం యూజ్ చేస్తామంటే ADD యాడ్ ఫంక్షన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, యాడ్ ఫంక్షన్లో జస్ట్ మీరు మెన్షన్ చేస్తే చాలు ఏం వాల్యూ యాడ్ చేయాలో. ఓకే, ఇట్లా మనం 5 యాడ్ చేస్తే ఇక్కడ 5 కూడా ఒకసారి సెట్ ప్రింట్ చేస్తే మనకు 5 అనేది యాడ్ అయిపోతుంది సెట్లో. ఒకవేళ మనము 5ని 2 టైమ్స్ యాడ్ చేసినాం అనుకోండి, సిమిలర్లీ ఏమవుతుంది మనకు తెలుసు, ఒకటేసారి కన్సిడర్ చేస్తుంది, 2 సార్లు రాదు, ఒకటేసారి వచ్చింది. ఇట్లా దీన్ని యూనిక్, అందుకే మనం అన్నాం కదా ఇక్కడ యూనిక్ డేటా అని.
సో ఇట్లా మనము ఓన్లీ యూనిక్ డేటా అని రిప్రజెంట్ చేయొచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ సెట్స్. ఓకే, ఇక్కడ అన్ఆర్డర్డ్ అన్నా కదా, అన్ఆర్డర్డ్ అంటే ఈ ఆర్డర్ అనేది మనకు చేంజ్ అవ్వచ్చు. ఇప్పుడు 1 2 3 ఆర్డర్లోనే ప్రింట్ అవుతుంది, మళ్ళా ఇప్పుడు మళ్ళా 1 2 3 ప్రింట్ అవుతుంది, మళ్ళా దాని తర్వాత చేంజ్ అవ్వచ్చు. ఆర్డర్ అనేది ఒక స్పెసిఫిక్ ఆర్డర్ 1 2 3లోనే ప్రింట్ అవ్వాలని సెట్తో ఉండదు. ఓకే, ఇప్పుడు సిమిలర్లీ మనం స్ట్రింగ్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు, ఏమైనా ఇన్సర్ట్ చేయొచ్చు బేసికలీ. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనకు రిమూవ్ చేయాలనుకోండి, ఇక్కడ రాసుకుందాం ఇన్సర్టింగ్. ఓకే, ఇక్కడ ఇన్సర్టింగ్ చేస్తున్నాం, ఇక్కడ రిమూవింగ్. సో ఇప్పుడు రిమూవ్ చేయడానికి ఏమేమి చేయాలి? రిమూవ్ చేయడానికి సింప్లీ మనము ఒక మెథడ్ ఉంటుంది, రిమూవ్ అనే మెథడ్ ఉంటుంది. అదేమో ఈ రిమూవ్ మెథడ్ని మనం డైరెక్ట్లీ కాల్ చేసి ఇక్కడ రాయండి. రిమూవ్ 1 అంటే మనకు 1 అనేది లిస్ట్ సెట్ నుంచి రిమూవ్ అయిపోతుంది. ఓకే, ఇట్లా మనము రిమూవ్ చేయొచ్చు. ఇంకో మెథడ్ ఉంటుంది, డిస్కార్డ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. ఎస్ డాట్ డిస్కార్డ్. డిస్కార్డ్ ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. డిస్కార్డ్ ఇప్పుడు మనం 2 మెన్షన్ చేస్తున్నాం, ఇప్పుడు ఓన్లీ 3 అనేది లెఫ్ట్ ఉంది. ఫస్ట్ మనం రిమూవ్ మెథడ్తో 1 రిమూవ్ చేసినాం, దాని తర్వాత 2 రిమూవ్ చేసినాం. ఓకే, ఈ రెండిట్ల డిఫరెన్స్ ఏంటంటే, ఒకవేళ మనము ఒక వాల్యూ ఎంటర్ చేసినాం విచ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద సెట్. ఓకే, ఇప్పుడు సపోజ్ 56 65 ఎంటర్ చేసినాం, ఆ సెట్లో లేదు అంటే ఇక్కడ ఏమొచ్చింది, కీ వాల్యూ ఎర్రర్ అనేది మనకు జనరేట్ అయింది. దాన్ని కౌంటర్ చేయడానికి, అది ఎర్రర్ రాకుండా ఉంచడానికి మనము డిస్కార్డ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఫంక్షన్ నార్మల్లీ రన్ అవుతుంది. ఓకేనా, ఇట్లా మనము డిస్కార్డ్ మెథడ్ అందుకే యూజ్ చేస్తాం. ఓకే, ఈ 2 మెథడ్స్ బేసికలీ. ఇంకేంది, ఇప్పుడు ఇంకో మెథడ్ ఉంది మనకు తెలుసు, యాజ్ యూజువల్ కాపీ మెథడ్. కాపీ మెథడ్ కూడా s2 s డాట్ copy కాపీ ఉంటుంది. ఇక్కడ కావాలంటే s2 ప్రింట్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మనకు వచ్చేస్తుంది. నౌ సిమిలర్లీ ఇంకేముంటాయి మెథడ్స్, ఇంకా మనకు క్లియర్ మెథడ్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఓకే, క్లియర్ మెథడ్ మీకు తెలుసు అనుకుంటా. క్లియర్ మెథడ్ మొత్తం ఏమంటారు, మొత్తం సెట్ని ఎంటీ చేసి పడేస్తుంది. ఎస్ ఉంది కదా, ఎస్ డాట్ clear క్లియర్. సో నో ప్రింట్ ఎస్, ఇదిగోండి సెట్, ఎంటీ సెట్. ఇట్లా సెట్ అనేది వస్తే మనము ఏమనుకోవాలి, అది ఎంటీ సెట్ అనేది అనుకోవాలి. సో ఇది కొన్ని ఏమంటాం మెథడ్స్ మనం యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మీరు సెట్స్ మ్యాథమెటిక్స్లో మీరు చదివి ఉండొచ్చు. సెట్స్లో మనము యూనియన్ ఇంకా ఇంటర్సెక్షన్ అనేది సెట్స్ రిలేషన్ కాన్సెప్ట్స్లో మనం చదువుతాం. అక్కడ యూనియన్ అంటే కామన్ ఎలిమెంట్స్ ఉంటే తీసేయాలి కదా. ఒకసారి చూద్దాం. S1 ఒక సెట్ ఉంది నా దగ్గర, S1 1 2 3 4 ఇట్లా సెట్ ఉంది. నో S2 ఒక సెట్ ఉంది, దానిలో 3 4 5 6 అనేది ఒక సెట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం యూనియన్ ఒక ఇప్పుడు సెట్ యూనియన్ ఆఫ్ సెట్ 1 ఇంకా సెట్ 2 చేస్తే మనకు ఏం రావాలి, దట్ ఈస్ నథింగ్ బట్ ఎట్లా వస్తుంది ఒకసారి చూద్దాం. 1 2 3 4 రాసినామా, 5 6 ఇట్లా ఒకవేళ యూనియన్ చేస్తే మనకు ఇట్లా రావాలి. దీని తర్వాత రిజల్టెంట్ ఏమొస్తుంది అంటే 1 2 3 4 5 6 ఇది రిజల్టెంట్ అవుట్పుట్. సో హౌ టు గెట్ దట్? సో బేసికలీ మనం ఏం చేయాలి, ఒక యూనియన్ ఆఫ్ SCTS సెట్స్ అని ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన, దానిలో నేను S1 ఇక్కడ ఏంది, ఇది పైప్, దీన్ని ఏమంటారు, పైప్ అంటాం. ఇక్కడ అంటాం PIP.
సో దీన్ని ఏమంటాం అంటే మనం పైప్ అని అంటాం. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ యూనియన్ ఆఫ్ సెట్స్. సో ఇక్కడ చూడండి మనకు డిజైర్డ్ అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఏదైతే అవుట్పుట్ ఉందో మనకు అదే అవుట్పుట్ వచ్చింది. అదే విధంగా మనము ఏం చేస్తాం, ఇంటర్సెక్షన్ కూడా చేస్తాం. ఇంటర్సెక్షన్ కూడా చేస్తాం కదా సెట్స్తో. అది ఎట్లనో అది కూడా ఒకసారి చూద్దాం. ఇంటర్సెక్షన్ చేస్తే మనకు కామన్ ఎలిమెంట్స్ వస్తాయి. ఇంటర్సెక్షన్ చేస్తే ఏమొస్తుంది, కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి దానిలో, 3, 4. సో బేసికలీ ఏం చేయాలి మనం అప్పుడు, జస్ట్ ఏం రాస్తామంటే ఇక్కడ ఐఎన్టీ ఇంటర్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన, దీనిలో S1 అండ్ S2 అంతే అయిపోయి. సో ప్రింట్ ఇంటర్ చూడండి 3, 4 అనేది ఇంటర్సెక్షన్, 1 యూనియన్. సో ఇట్లా మనము ఇది బేసిక్స్ ఆపరేషన్స్ మనం సెట్ మీద చేసేటివి అంతే. దీని గురించి సెట్స్ గురించి అంత ఎక్కువ ఏం అవసరం లేదు మనకి, ఇవి నేర్చుకుంటే చాలు ఇంతగానం. సో దట్స్ ఇట్ ఇన్ దిస్ వీడియో గైస్, బాయ్.